అస్మద్గురుభ్యో నమః. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. లక్షణాలు ఏమిటి? ఇక్కడ వరుసగా ఎన్ని చెప్పారు? 6 లక్షణాలు చెప్పారు. ఏమిటవి? హిరణ్యవర్ణ, హరిణి, సువర్ణరజతస్రజ, చంద్ర, హిరణ్మయి. అయ్యా, మీరు 5 చెప్పినట్టున్నారు, 6 ఎక్కడున్నాయండి? పదాలు మళ్ళీ విడగొట్టాలి. మనకి ప్రతిపాదిక అన్నం స్వామివారు వెంకటేశ్వర సుప్రభాతం రాస్తూ శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అన్నారు. అనేసరికి కొండలు ఎన్ని వచ్చాయి చూడండి. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి 6 వచ్చాయి. 7ది ఏమైపోయిందండి అని దుట్లు బీక్కున్నారు చాలామంది. లేదండి, పదం ఎక్కడ ఆపాలో తెలుసా? శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి 7 వచ్చాయి కదా. ఇక్కడ కూడా అలాగే ఈ విశేషాలు ఉన్నాయి. 5 కాదు, 6 ఉన్నాయి. హిరణ్యవర్ణ, హరిణి, సువర్ణ రజత స్రజ అని ఉంది కదా. కాదు, సువర్ణ స్రజ, రజత స్రజ, చంద్ర, హిరణ్మయి. ఈ 6 లక్షణములు కలిగిన తల్లిని మాకు అనుగ్రహింపజేయి. ఎంచేత మనలో ఉండే 6 దోషములున్నాయి. ఈ 6 దోషాలు పోవాలంటే మొదటిది ఏమిటి అంటే శరీరమే ఆత్మ అనుకుంటాం. కాదు, శరీరం వేరు, ఆత్మ వేరు. ఎందుకంటే నేను వేసుకున్న చొక్కా అన్నావు అనుకోండి, నువ్వు వేరు చొక్కా వేరు అవుతోంది కదా. అలాగే నా శరీరం అంటున్నావు అంటే నువ్వు వేరు శరీరం వేరు అర్థమవుతోంది కదా. ఇలాంటి ప్రమాదం మొదటిది. రెండవది ఏమిటో తెలుసా? స్వరక్షణే స్వాన్వయ భ్రాంతి. నన్ను నేనే రక్షించుకోగలను. నిజంగా రక్షించుకోగలవా? కంటికి రెప్ప చూడు, ఏదో మీద పడుతూ ఉంటే నీకు తెలియకుండానే రెప్ప మూతపడి కంటిని రక్షిస్తోంది. కంటి రెప్ప అలా పడాలని చెప్పినవాడు ఎవడని అడిగింది వేదం. స్వరక్షణే స్వాన్వయ భ్రాంతి కుదరదు. అన్యశేషత్వ భ్రాంతి, ఎవడికో చెందినవాడిని నేను లేదు. ఇలాంటి వరుసగా ఉన్నాయి. అహంకారం, ఇవన్నీ 6 లక్షణాలు పోవాలి. 6 లక్షణాలు పోవాలంటే 6 గుణములు కలిగిన తల్లి. అందుకని హిరణ్యవర్ణ. దాన్ని వేదుల వారు, వేదుల సూర్యనారాయణ శర్మ గారని గత అంటే మనకి 21వ శతాబ్దంలో ఉండేవారు. 21 ప్రాంతాల్లో వారు కాలం చేశారు. వారు శ్రీ సూక్త వైభవాన్ని చెప్తూ ఒక మాట అంటారు. వాగతీత మహాప్రభావమున చేర్చి భక్తులకు కన్ను తెరిపించి ముక్తి కూర్చు పారిజాతంబుగా వేదవనమునందు వరలు శ్రీ సూక్తము ఇడుత శుభమ్ము మాకు. శ్రీ సూక్తం అన్నది మాకు సంపద ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? వాగదీత మహాప్రభావమున చేర్చి, మాటలకి అందని ప్రభావం ఉంది దాంట్లోనూ. భక్తులకు కన్ను తెరిపించి, భక్తులందరికీ కూడా కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, ఆ కళ్ళు తెరిపిస్తుంది అది. అలాంటి సూక్తం ఇది. అది ఎలాంటిదంటే వేదములనే ఒక ఉద్యానవనం అయితే అక్కడ పారిజాత వృక్షం లాంటిది ఇది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఫలితమే, చెట్టుని తలుచుకున్న ఫలితమే, పుష్పాన్ని ధరించిన ఫలితమే, మంచి ఫలితం లభిస్తుంది. అది హరివంశంలో ఈ పారిజాత వృక్షం గొప్పతనాన్ని 20 శ్లోకాలలో చెప్తారు. అలాంటి శ్రీ సూక్తము మాకు రక్షణ ఇస్తుంది అంటారు. నమో నిత్యాయ అనవద్యాయ జగతః సర్వహేతవే. ప్రార్థిస్తారు. సర్వ జగత్తుకి కారణమైన వాళ్ళు బాబు లక్ష్మీనారాయణలారా, జ్ఞానాయ నిస్తరంగాయ లక్ష్మీనారాయణాత్మనే అని ప్రార్థిస్తాం గనక మేము అడుగుతున్నాము. హిరణ్యవర్ణ, హరిణి, సువర్ణ రజత స్రజ అంటే శ్రీ సూక్తంలో ఉన్న దీంట్లో
మనకి మొదటి సూక్తంలోనే 7 మంత్రాలు ఉన్నాయి అని చెప్తారు. ఒక్కొక్క పదం ఒక్కో మంత్రం. ఏమిటది? హిరణ్యవర్ణాయై నమః, దానికి ఓం చేర్చండి. ఓం హిరణ్యవర్ణాయై నమః. తరువాత ఓం సువర్ణస్రజే నమః, ఓం రజతస్రజే నమః, ఓం చంద్రాయై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం హరిణ్యై నమః, ఓం హిరణ్మయై నమః. 7 మంత్రములు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక సూచన. ఓంకారము నమః సరిగ్గా చదవండి. ఓంకారం ముందు రావాలి, నమః చివరి రావాలి. శ్రద్ధగా చదవండి. ఒక 5 నిమిషాలు ఆలస్యమైన శ్రద్ధగా చదవాలి. కానీ మనకెంత కంగారంటే రోజు అష్టోత్తరాలు ఎలా చదువుతావో తెలుసా? నారాయణ యనమః ఓం, మాధవ యనమః ఓం. చదవకూడదల్లాగా. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం కాస్త ఒక్క నిమిషం ఎక్కువ తీసుకుని జాగ్రత్తగా చెప్పచ్చు కదా. లేదు, ఓంకారం ఓపిక లేదు, శబ్దం కలిపి నమః చదవండి, అది విశేషం. అందుకని మొట్టమొదటగా ఏమిటి? 7 మంత్రములన్నాం ఇక్కడ. అంటే సప్త ప్రాకారాలు దాటిపోవాలి మనమంతా, సప్త లోకాలు దాటిపోవాలి. దాటిపోయి భూహు భువః సువః జనః తపః సత్యః ఇవి దాటి స్వర్గం చేరాలి, పరమపదం చేరాలి. దానికోసం 7 మంత్రాలు. ఈ మంత్రాలని యోగులు సన్యాసులు కూడా సుఖమార్గం ద్వారా పొందుతారు. అలాగే లౌకికులు వామదేవ మార్గం ద్వారా పొందుతారు అని చెప్తుంది మనకి స్మృతి గ్రంథము. ఎలా చెప్తుంది? సుఖమార్గము వామదేవ మార్గమా? సుఖమార్గం అంటే అర్థం ఏమిటి? పక్షి ఒక చోట ఉండి ఇంకో చెట్టు మీద పండు ఉంది, ఆ పండుని పొందాలి. ఏం చేస్తుంది? చిలుక ఒక్కసారిగా వెళ్ళి ఎగిరి ఆ పండు తింటుంది. నిజమే. కానీ మధ్యలో ఎవడైనా పోయేవాడు కొడితే కానీ పక్షులు జాగ్రత్త పడతాయి, ప్రమాదం లేనప్పుడే ఎగురుతాయి అవి. అంటే మహర్షులు యోగులైన వాళ్ళు అంత స్వచ్ఛంగా వెళ్ళిపోగలరు. కానీ మనకంతటి శక్తి లేదు. మనమంతా ఇలాంటి వాళ్ళం. వామదేవ మార్గము, వామదేవుడు అనే ఋషి ఆయన ఉన్నాడు, అలాంటి ఆయన కాదు. మనమంతా వామదేవం అంటే చిన్న పురుగు అనమాట. అది నెమ్మదిగా పాకుతూ వెళ్ళి చెట్టుని చేరుకుని చెట్టు కొమ్మ పైకి వెళ్ళి చివరికి వెళ్ళి పండు తింటుంది. మనం కూడా ఏదైనా సాధించాలంటే తిన్నగా సాధించలేం. ఈ మార్గాలన్నీ ఉంటాయి. అదే భక్తి, శరణాగతి, కర్మ, జ్ఞానం, ఇలా అదనమాట. అందుకని చెప్తున్నారు ఈ 7 మంత్రములలో ఈ తేడా ఉంటుంది. ఇక వరుసగా ఒక్కొక్క పదం యొక్క అందాన్ని మనం చెప్పుకుందాం. మొదటిది ఏమిటి? హిరణ్యవర్ణ. హిరణ్యవర్ణ అంటే మనకి తెలిసిన అర్థం ఏమిటి? బంగారు రంగు కలిగినది అంతే. కానీ కాళికా పురాణము, శ్రీ ప్రశ్న తంత్రము, శ్రీ పురాణము ఈ హిరణ్యవర్ణ శబ్దాన్ని చాలా వివరించాయి. ఏమిటంటే అది హిరణ్యం విష్ణురాఖ్యాతః తస్య వర్ణస్తు వైష్ణవీ లక్ష్మీ హిరణ్యవర్ణేతు శ్రూయతే కనకప్రభా. హిరణ్యవర్ణ అంటే హిరణ్య శబ్దము విష్ణువునకు సంబంధించినది. అంటే హిరణ్య శబ్దము విష్ణువుది. ఎలాంటి నమ్మకం ఎలాగంటారా? మీరు భాగవతం చదివితే ఒక ఘట్టం ఉంది అక్కడ. సరదాగా ఒక మాట చెప్పుకోవాలి. మనకి చలనచిత్రాల్లో నారదుడు పాట పాడుతుంటాడు, వీణ వినిపిస్తుంది, వీణ వాయించడు. అదేమిటండి, ఎందుకలాగా? అది వాళ్ళకి తెలియకుండా మంచి పనే చేశారు వాళ్ళు. ఏమిటంటే నారదుడికి ఒక వరం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. ఎప్పుడూ హిరణ్యకశిపుడి చేత నారదుడు విష్ణునామాన్ని పలికించాడు. హిరణ్య ఈ శబ్దం వల్ల ఇంత లోతైన అర్థం అక్కడ. ఏమిటి జరిగింది? వచ్చాడు హిరణ్యకశిపుడి దగ్గరికి. ఏమయ్యా, నువ్వు ఎవరికి దండం పెట్టుకుంటావు అంటే, నేను పరమశివుడికి దండం పెట్టుకుంటా. అలా కాదయ్యా, లోకమంతా నిన్నే కొలుస్తోంది దేవుడని చెప్పి నువ్వు ఇంకో దేవుడిని కొలిచినట్టయితే వాళ్ళు మార్చేసి ఆయన్నే కొలుస్తారు, నిన్ను కొలుచుకోరు కదా. అవును నిజమేనయ్యా, ఏం చేయాలి? నువ్వు కూడా నీకే దండం పెట్టుకో, నీ విగ్రహాన్ని నువ్వే దండం పెట్టుకో, నీ అష్టోత్తరం నువ్వే చదువుకో. ఓ బాగుందేది, అంత సమయం చాలదు, అందుకని నువ్వు పని చేయి, ఓం హిరణ్యగర్భాయ నమః అంత అవుతాన్నట్ట. బాగుంది. కానీ హిరణ్యగర్భుడు లేదా హిరణ్యగర్భుడు మరోటి హిరణ్యకశిపాయ నమః ఇంత పొడిగా అవుద్దు. హిరణ్యగర్భ అంటే బ్రహ్మదేవుడు అవుతాడు. ఓం హిరణ్యకశిపాయ నమః ఈ మాట ఊళ్ళో వాళ్ళు అంటారు. నువ్వేం చేయాలి? కశిపా శబ్దం చేసి చిన్నగా ఉంటుంది, చక్కగా బాగుంటుంది. హిరణ్యాయ నమః
మనకి ఈ ఆధునిక కాలంలో పెద్ద పెద్ద కంపెనీల్లో పేర్లు పెట్టి పిలుచుకుంటారట, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడాను. పాపం అతని పేరు ఏదో సుబ్రహ్మణ్యం ఏదో ఉంటుంది, కొత్తగా చేరినవాడు మణి అని అలా పిలుచుకోవాలట పాపం. ఇలాంటిది నారదుడే చెప్పాడు అక్కడికి వెళ్ళి. ఏమన్నా తెలుసా, హిరణ్యకశిపాయ నమ కాదు, ఓం హిరణ్యాయ నమ అంటే బాగుంటుంది అన్నట్ట. చదవడం మొదలుపెట్టాడు. హిరణ్య శబ్దం ఎవరిదండి? శ్రీ మహావిష్ణువుది. మహావిష్ణువు సంబరపడిపోయి, నారద నా శత్రువు చేత నా నామాన్ని జపింపజేశావు కనుక నీకు వరం ఇస్తానన్నట్ట. నారదుడు సాష్టాంగపడి, మహాప్రభో నాకు మీ వరం వద్దన్నట్టు. ఏమైంది? ఇలాగే వరం ఇస్తానన్నా ఒకసారి నన్ను ఇబ్బంది పెట్టావు, వద్దు. ఎప్పుడు విష్ణుమా ఏంటి ఏమిటి అని అడిగాడు నారదుడు. అంటే ఆ చెరులో స్నానం చేసిరా అన్నాడు స్వామి. స్నానం చేసి రాగానే విష్ణువు లేడు ఇక్కడ. ఎవరున్నారు? ఒక అందమైన ఆడపిల్ల ఉంది. వెనకాల పడ్డాడు, ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, 60 మంది పిల్లలు, నానా భీభత్సం, నా వల్ల కాదు ముర్రో అని గోలబెట్టాడు నారదుడు. అప్పుడు ఈ అమ్మాయి స్థానంలో విష్ణువు నిలబడి, ఇదే నాయన విష్ణుమాయ అన్నట్టు. అది ఇంకా గుర్తుంది నారదుడికి. అన్నట్టు మళ్ళీ మీకు సందేహం రావాలి, 60 మంది పిల్లలు ఏమయ్యారని. 60 మంది పిల్లలు మన దగ్గరే ఉన్నారండి. వాళ్ళు తెలుగు సంవత్సరాల పేర్లు అలాగే వచ్చాయి. 20 మంది నారదునికి విష్ణువుకి సంతానం అని చెప్పి పురాణం చెప్తోంది. అందుకని హిరణ్య శబ్దం ఎవరిదనమాట? స్వామిది. అప్పుడు చెప్పాడు నారదుడికి, నువ్విక వీణ వాయించనవసరం లేదు, మోగించక్కల్లా గానం చెయ్యి, వీణ తీగలు అవే మోగుతాయి. ఇదే త్యాగరాజస్వామి, శోభిల్లు సప్తస్వర సుందరులను భజింపవ మనస. ఆయన గానం చేస్తుంటేట సప్తస్వరాలు సుందరుల రూపంలో వచ్చి ఈ తీగల మీద నాట్యం చేస్తాయిట. అందుకని హిరణ్యం విష్ణురాఖ్యాత తస్య వర్ణస్తు వైష్ణవి. ఆ స్వామిలో ఉండే కాంతి ఏదుందో అది వైష్ణవి. అందుకని ఆ వైష్ణవి కాంతి అది లక్ష్మీ హిరణ్యవర్ణ. అనగానే మళ్ళీ సందేహం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు కదండి, మరి ఈవిడ అమ్మవారు బంగారు రంగులో ఉంటుంది, మరి ఎలా చెప్తారు మీరు? అయ్యా, రామాయణంలో కూడా సీతమ్మంది, కచ్చిన్నతది హేమ సమాన వర్ణం, బంగారు రంగు కలిగిన మా రాముడు కందిపోలేదు కదా అంది. బంగారం అంటే పోతపోసిన బంగారం కాదండి, నెమలి కంఠం రంగు లోపల నీలము ఉంటుంది, బంగారు ఛాయ ఉంటుంది. అలా ఉంటాడు స్వామి. ఇది మనకి వేదమే చెప్పింది ఈ మాట. అంచేత అలాంటి హిరణ్యమయమైన కాంతికి పేరు వైష్ణవి. కాబట్టి హిరణ్యవర్ణ, కాబట్టి లక్ష్మి హిరణ్యవర్ణేతు శ్రూయతే కనకప్రభ, బంగారు రంగు కలిగి ఉంటుంది ఆవిడ. అంటే ఒకచోట నల్లగా ఉండొచ్చును, కానీ నల్లదనంలో కూడా ఒక మెరుపు ఉంటుంది. ఆ మెరుపు లక్ష్మీదేవి. లోకంలో కూడా మనం చూస్తుంటాం, సాధారణంగా నల్లగా ఉండొచ్చు, లక్ష్మి ఇక్కడ ఉట్టి పడుతోందండి అంటారు. ఎక్కడ? ఇదనమాట. అంటే ఆకర్షణీయత, దీని లావణ్యము అని అంటారు. అది ఇక్కడ ఉన్నది. అంచేత నెమలి కంఠం రంగులో ఉండే బంగారు రంగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ. మేఘంలో మెరుపులా ఉంటుంది. ఇది మనకి చెప్పింది. కాబట్టి యథా మయూరగ్రీవ సాదృశ్యాత్ అని చెప్తుంది వేదం. మయూరగ్రీవం, నెమలి కంఠం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అగస్త్యుడు శ్రీస్తోత్రం చేస్తూ ఇదే మాట అంటాడు, హిరణ్యస్య సువర్ణస్య వర్ణం కాంతి అస్యాహ. అగస్త్యుల వారి మాట నమ్మాలండి మీరు. ఎందుకో తెలుసా? అగస్త్యుడు చాలా కాలం తపస్సు చేశాడు, పెళ్లి వయసు దాటిపోయింది. పాపం పిల్లలు ఎవరైనా ఇస్తారని వెతికాడు. పాపం అప్పటికే ముసలాడైపోయాడు ఆయన. ఎవ్వళ్ళు ఇవ్వటల్లా. ఎందుకని? భార్య ఉండాలి సంతానం కంటే తప్ప ఒకటి తొలగానికి అధికారం లేదు. చివరికి ఏం చేశాడంటే, చంద్రుడిలో చల్లదనాన్ని, సూర్యుడిలో వెచ్చదనాన్ని, భూమిలో ఉండే గంధాన్ని, నక్షత్రముల వెనుపుని, వీటన్నిటిని తీసుకుని ఓ ఆడపిల్లను తయారు చేశాడు. తయారు చేసి రోమపాదుడు అని ఒక రాజుగారు, అంగరాజు గారు ఉన్నారు, ఆయనకి అప్పచెప్పాడు.